నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ దౌర్భాగ్యపు కొడుకులు. కథని చివరి వరకు వినండి. నచ్చితే కనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా యూట్యూబ్లో కొత్తగా వస్తున్న హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి హై పాయింట్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు ఇచ్చే లైకులు, షేర్లు, కామెంట్లు, ఇంకా ఈ హై పాయింట్స్ అనేవి మరెన్నో మంచి మంచి కథల్ని మీకు చదివి వినిపించడానికి, మీ ముందుకు తీసుకురావడానికి నాకు ఎంతగానో ప్రోత్సాహాన్ని ఇస్తాయండి. మరైతే ఇప్పుడు మనం కథలోకి వెళ్ళిపోదాము. రమేష్ ఉదయాన్నే నిద్రలేచి హాల్లోకి వచ్చేసరికి ల్యాండ్లైన్ ఫోను మోగుతూ ఉంది. ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉన్నాడు. కాసేపటి తర్వాత రమ్య కిచెన్లో నుంచి బయటకొచ్చి భర్త ఎవరితోనో ఫోన్లో సీరియస్గా మాట్లాడడం చూసింది. ఎవరండి ఫోన్లో? చాలాసేపటి నుంచి మాట్లాడుతున్నట్టున్నారు అంది రమ్య భర్త రమేష్తో. రమేష్ కాసేపు మౌనంగా ఉండి, ఇంకెవరు, మా అన్నయ్య సురేష్ ఫోన్ చేశాడు. మా అమ్మా నాన్నలని వచ్చే వారం మన ఇంటికి పంపిస్తాడట అన్నాడు. ఏంటి, మళ్ళీ ఆ పల్లెటూరి ముసలి మేళాలు మన ఇంట్లో మకం పెడతారా? అప్పుడే 6 నెలలు గడిచిపోయాయా అని చిరాగ్గా అంది రమ్య. భార్య మాట తీరు, మొహంలోని భావాలు చూస్తూ ఉంటే అర్థమైంది రమేష్కి మళ్ళీ త్వరలోనే ఆ ఇంట్లో యుద్ధ వాతావరణం నెలకొంటోంది అని. సంవత్సరంలో 6 నెలలు ఇంచుమించు అలాంటి యుద్ధ వాతావరణాన్ని భరించడం ఈ మధ్య అలవాటైపోయింది రమేష్కి. అటు తల్లిదండ్రుల్ని సపోర్ట్ చేయలేక, ఇటు భార్యకి సర్ది చెప్పలేక దాదాపుగా వాళ్ళ గొడవలన్నీ విన్నా విననట్టే మౌనవ్రతం చేయడం అలవాటైపోయింది. అయినా సరే ఎందుకో ఈసారి అమ్మా నాన్నలు వస్తున్నారు అంటే చాలా భయంగా ఉంది రమేష్కి. అలా ఆలోచనలో ఉన్న రమేష్కి గత ఎండాకాలం అమ్మా నాన్నలు వచ్చినప్పుడు ఇంట్లో జరిగిన గొడవ గుర్తుకొచ్చింది. ఆ రోజు అన్నపూర్ణమ్మ గారు, విశ్వనాథం గారు చిన్న కొడుకు రమేష్ ఇంటికి వచ్చారు. అసలే అత్తగారు, మామగారు తమ ఇంటికి రావడం ఇష్టం లేని రమ్య వాళ్లతో ముభావంగానే ఉంది. సరిగ్గా మాట్లాడకుండా అవసరమైన మాటలు మాత్రమే మాట్లాడుతూ కోడలలా దూరం దూరంగా ఉండడం, అత్తామామని గౌరవించకపోవడం, దేనికైనా సరే అడిగితేనే సమాధానం చెప్పడం, వీళ్ళెప్పుడు వెళ్ళిపోతారా దేవుడా అన్నట్టుగా మొహం చిట్లించుకొని తిరగడం అన్నపూర్ణమ్మ గారికి అస్సలు నచ్చలేదు. కానీ ఆవిడ వచ్చి రాగానే కోడలితో గొడవెందుకులే అని చెప్పి మౌనంగానే ఉండిపోయింది. ఒక వారం రోజుల తర్వాత ఆ రోజు రమ్య స్నేహితులు రమ్యను కలవడానికి ఇంటికొచ్చారు. రమ్య స్నేహితులు ఇంటికొచ్చేసరికి విశ్వనాథ్ గారు వసారాలో కూర్చుని చుట్ట కాల్చుకుంటున్నారు. ఆయన అక్కడ కూర్చుని ఇంటికి వచ్చిన రమ్య స్నేహితులని పలకరించారు. ఆ తరువాత రమ్య స్నేహితులు, ఏంటి, ఈయన మీ మామగారా అంటూ రమ్య వైపు హేళనగా చూశారు. ఆ సంఘటనకి రమ్యకి కోపం చిర్రెత్తుకొచ్చింది. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కోపంగా మామగారి మీద కేకలేసింది. అంతటితో ఆగకుండా రమేష్ ఇంటికి రాగానే పెద్ద గొడవ చేసేసింది. మీ నాన్నగారు నా స్నేహితుల ముందు నా పరువంతా తీసేశారు. అందుకే వాళ్ళ నా పల్లెటూరులోనే ఉంచమని చెప్పేది. కానీ నా మాట మీరు అస్సలు వినరు. నేను ఎంత చెబుతున్నా వినకుండా వీళ్ళని తీసుకొచ్చి నా నెత్తి మీదకి ఎక్కించారు. ఇప్పుడు చూడండి, వీళ్ళు నా పరువంతా తీసేస్తున్నారు. అందరి ముందు అస్సలు నాకు మనశ్శాంతి అనేదే లేకుండా చేస్తున్నారు. వీళ్ళు ఇలా చేస్తే నా స్నేహితులందరి ముందు నా పరువు మర్యాద ఏమవ్వాలి? ఇక తర్వాత ఎప్పుడైనా వాళ్ళు నాకు గౌరవం ఇస్తారా? వాళ్ల ముందు నేను తలెత్తుకుని తిరగగలనా అంటూ గొడవ చేసేసింది. వెంటనే రమేష్ తండ్రి గదిలోకి వెళ్ళి, ఏంటి నాన్న ఇది మన ఊరు అనుకుంటున్నారా? సిటీకి వచ్చాక కొంచెం సిటీ కల్చర్ అలవాటు చేసుకోండి. అలా బయట కూర్చుని చుట్ట తాగడం ఏమిటి? అసలే రమ్యకి మీరు ఇంట్లో ఉండడం ఇష్టం ఉండదు. కానీ మీకు ఈ విషయం అస్సలు పట్టదు. ఇంకా తనకి కోపం తెప్పించే పనులే చేస్తూ ఉంటున్నారు మీరు అంటూ తండ్రి మీద విరుచుకుపడ్డాడు రమేష్. రమేష్ మాటలకి విశ్వనాథం గారి కళ్ళ నిండా నీళ్లు తిరిగాయి. తాను పెంచి పెద్దవాణ్ణి చేసిన కొడుకు తనను అలా మర్యాదగా మాట్లాడడం, తన ముందే గొంతు పెంచడం ఆయనకి అవమానంగా అనిపించింది. కానీ వృద్ధాప్యంలో కొడుకు కోడళ్ల పంచన చేరిన ఏ తల్లిదండ్రులకైనా ఇలాంటి అవమానాలు మామూలేలే అని ఆయన మౌనంగా ఉండిపోయారు.
మరుసటి రోజు అన్నపూర్ణమ్మ గారు ఉదయాన్నే లేచి తన భర్త విశ్వనాథం గారికి టీ పడదామని వంటగదిలోకి వెళ్లారు. టీ పొయ్యి మీద పెట్టొచ్చి హాల్లో కూర్చున్నారు. టీవీలో భాగవతం చూస్తూ టీ పొయ్యి మీద పెట్టిన సంగతే మర్చిపోయారు. టీ స్టవ్ అంతా పొంగిపోయింది. కాసేపటికి వంటగదిలోకి వచ్చిన రమ్య పొయ్యి మీద పెట్టిన టీ అంతా పొంగిపోయి స్టవ్ అంతా పాడైపోయి ఉండడం చూసి పట్టరాని కోపంతో అత్తగారి మీద కేకలేసింది. మీకు టీ కావాలంటే నన్ను అడగొచ్చు కదా, నేను పెట్టిచ్చేదాన్ని, నేను వచ్చే వరకు ఆగొచ్చు కదా, ఇలా టీ పొయ్యి మీద పెట్టి టీవీలు చూస్తూ కూర్చుంటే ఎలాగా? నాకిప్పుడు ఎంత పని? ఇప్పుడు అవన్నీ నేనే క్లీన్ చేసుకోవాలి. అసలు పొద్దున్నే మిమ్మల్ని వంటగదిలోకి ఎవరు రమ్మన్నారు? నా స్టవ్ అంతా నాశనం చేసేశారు. మీరు ఇంకొక్కసారి వంటగదిలోకి గనక వస్తే నేను అస్సలు సహించను అని చెప్పి గబగబా తన గదిలోకి వెళ్ళిపోయింది. రమ్య మాటలకి అన్నపూర్ణమ్మ గారికి మనస్సు చివుక్కుమన్నట్టు అనిపించింది. ఆ తర్వాత రోజు నుంచి రమ్య లేచి టీ పెట్టి ఇచ్చే వరకు అలానే హాల్లో కూర్చునేవారు. అంతే తప్ప వంటగదిలోకి వెళ్ళేవారే కాదు. అన్నపూర్ణమ్మ గారికి విశ్వనాథం గారికి ఉదయాన్నే లేచి టీ తాగడం అలవాటు. అయినా సరే టీ కోసం కోడలి ముందు పరువు పోగొట్టుకోవడం ఇష్టం లేక రమ్య లేచి ఎప్పటికి టీ ఇస్తే అప్పుడే తాగేవారు. అన్నపూర్ణమ్మ గారికి టేబుల్ మీద కూర్చుని అన్నం తినడం ఇష్టం ఉండేది కాదు. ఆమెకు చిన్నప్పటి నుంచి నేల మీద కూర్చుని అన్నం తినడం అలవాటు. అందుకే కొడుకింట్లో కూడా డైనింగ్ టేబుల్ మీద కూర్చోకుండా హాల్లో చాప మీద కూర్చుని అన్నం తినేవారు. అన్నపూర్ణమ్మ గారు అలా నేల మీద చతికిలపడి కూర్చోవడం, ప్లేటు నేల మీద పెట్టుకొని అన్నం తినడం రమ్యకి అస్సలు నచ్చేది కాదు. ఆవిడ అన్నం తినేటప్పుడు కూడా ముఖం చిట్లించుకొని చిరాగ్గా చూసేది. అత్తగారు చదువుకోలేదని, చాదస్తమని తను మాట్లాడకుండా మౌనంగా ఉన్నా సరే పదే పదే తనతో మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఏదో ఒకటి చెబుతూ నసపెడుతూ విసిగిస్తుందని, ఎప్పుడూ పాత కాటన్ చీరలే కట్టుకుంటుందని, చూడడానికి కూడా లేబర్ మనిషిలా కనిపిస్తుందని, ఎవరైనా ఫ్రెండ్సో ఆఫీస్ కొలీగ్సో ఇంటికొస్తే తనకి చిన్నతనంగా ఉంటుందని, మీ అమ్మగారిని ఇలాంటి అలవాట్లన్నీ మానుకోమని మీరే చెప్పండి అంటూ రోజు రమేష్ దగ్గర గొడవ చేసి రమేష్ చెవులలో నసపెడుతూ ఉండేది రమ్య. అన్నపూర్ణమ్మ గారు పని మనిషితో కానీ పక్కింటి వాళ్లతో కానీ కలుపుగోలుగా మాట్లాడితే అస్సలు ఊరుకునేది కాదు. అడుగడుగునా అవమానిస్తూ, ఏమిటి లేకి బుద్ధులు, పని మనుషులతో అలా పంచాయతీలు పెడుతున్నారేమిటి, పక్కింటి వాళ్లతో కబుర్లు చెబుతున్నారు మీరు, ఇవన్నీ నాకు నచ్చవు, మన ఇంట్లో విషయాలన్నీ పక్కన వాళ్ళకి చేరవేస్తున్నారా, పని మనుషులతో అలా కలుపుగోలుగా మాట్లాడితే మనకసలు విలువనేది ఉంటుందా, మీరిలా చేస్తే రేపటి నుంచి ఆ పని మనిషి యజమాని అన్న గౌరవం కూడా ఇవ్వకుండా నాతో సమానంగా మాట్లాడడానికి ప్రయత్నిస్తుంది. ఈ విషయం గురించి మీరెప్పుడైనా ఆలోచించారా? అయినా మీరెందుకు ఆలోచిస్తారు? ఊరు నుంచి వచ్చారు కదా, ఊరి బుద్ధులు ఎక్కడికి పోతాయి? మీది కూడా తన రేంజే కదా, అందుకే తనతో స్నేహం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటున్నారు. ఇక నుంచి ఇలాంటి విషయాలు నేను గనక చూస్తే అస్సలు ఊరుకోను. ఒక ముద్ద తిని మీ రూమ్లో మీరు పడుండండి, అంతేగాని ఇలాంటి పంచాయతీలు చేయకండి అని కసురుకునేది అత్తగారిని మామగారిని. కొద్ది రోజులకి అన్నపూర్ణమ్మ గారు విశ్వనాథం గారు చిన్న కొడుకు ఇంట్లో ముళ్ళ మీద ఉంటున్నట్టుగా భావించడం మొదలుపెట్టారు. తమ సొంత కొడుకు ఇంట్లో కాదు, ఎవరో పరాయి వాళ్ళ ఇంట్లో బానిసల్లా బ్రతుకుతున్నామేమో అని వాళ్ళకు అనిపించడం ప్రారంభించింది. కొద్ది రోజులు గడిచేసరికి ఇక చిన్న కొడుకు ఇంట్లో ఉండలేక సొంతూరికి పెద్ద కొడుకు దగ్గరికి వెళ్ళిపోయారు. విశ్వనాథం గారికి ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు సురేష్, చిన్న కొడుకు రమేష్. రాజమండ్రిలో సొంత ఇల్లు, ఇంకా 20 ఎకరాల పొలము ఉంది. పెద్ద కొడుకు సురేష్ 10వ తరగతి వరకు చదువుకుని తండ్రికి వ్యవసాయ పనుల్లో తోడుగా ఉండేవాడు. పెళ్ళయింది. భార్య సౌమ్య, 2 పిల్లలతో సొంత ఇంట్లోనే తల్లిదండ్రులతో పాటే ఉండేవాడు. చిన్న కొడుకు రమేష్ ఇంజనీరింగ్ చదివి హైదరాబాదులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాడు. భార్య రమ్యతో హైదరాబాదులోనే ఉంటున్నాడు. ఇలా ఎవరి పనులలో వారు ప్రశాంతంగా ఉంటూ అంత సజావుగా సాగుతున్న సమయంలో పెద్ద కోడలు సౌమ్యకి అన్నపూర్ణమ్మ గారికి ఇంట్లో చిన్న చిన్న గొడవలు మొదలయ్యాయి. అవి పెరిగి పెద్దవయ్యాయి. పెళ్ళైన దగ్గర నుంచి అత్తమామల్ని నేనే చూస్తున్నాను. కూర్చోబెట్టి ఇద్దరికీ సేవలు చేస్తున్నాను.
నేనెందుకు జీవితాంతం వాళ్ళిద్దరికీ సేవలు చేయాలి? ఏం మీరొక్కరే పుట్టారా మీ అమ్మా నాన్నలకి? వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత మీ ఒక్కరికే ఉందా ఏమిటి? బాగా చదివించారుగా మీ తమ్ముణ్ణి. మంచి ఉద్యోగం కూడా చేస్తున్నాడు. సిటీలో బాగా సంపాదిస్తున్నాడు. కానీ మీ అమ్మా నాన్నల బాధ్యత మాత్రం మన మీదే వదిలేశాడు. ఇన్నేళ్ళు మనమే చూసుకున్నాం కదా! ఇక నుంచైనా మీ తమ్ముణ్ణి చూసుకోమని చెప్పండి. లేదంటే చెరొక 6 నెలలు వంతులు వేసుకొని మరీ చూసుకుందాం. అంతేకాని ఎల్లకాలం మన దగ్గరే ఉండాలంటే సాగదు అని రోజు భర్త దగ్గర పోరు పెట్టసాగింది. కోడలి ప్రవర్తనలో వచ్చిన మార్పులు, కోడలికి కొడుకుకి మధ్య జరుగుతున్న గొడవలతో విసిగిపోయిన అన్నపూర్ణమ్మ గారు, విశ్వనాథం గారు కొన్ని రోజులు చిన్న కొడుకు ఇంట్లో ఉందామని, వాళ్ళకి కూడా కొన్ని రోజులు మార్పుగా ఉంటుందని, ఎన్నో ఏళ్ల నుంచి పెద్ద కొడుకు దగ్గరే ఉంటున్నారు కాబట్టి చిన్న కొడుకు ఇంట్లో కూడా కొద్ది రోజులు గడిపితే బావుంటుంది అని చిన్న కొడుకింటికి బయలుదేరారు. అత్తామామల ఆకస్మిక రాకని అస్సలు ఊహించని రమ్య ఆ ఇంట్లో వాళ్ళ ఉనికిని అస్సలు సహించలేకపోయింది. చిన్న కొడుకు ఇంటికి వెళ్ళాక చిన్న కోడలు ప్రవర్తన చూసి అన్నపూర్ణమ్మ గారు, విశ్వనాథం గారు ఒక్కసారిగా షాక్ అయిపోయారు. కనీసం ఎన్నో ఏళ్ల తర్వాత వచ్చిన అత్తామామలని గౌరవించాల్సింది పోయి పల్లెటూరి వారని, నాగరికత తెలియదని, చాదస్తం ఎక్కువ అని అడుగడుగునా అవమానిస్తూ సూటిపోటి మాటలు మాట్లాడుతూ ఉండేది. ఓపిక ఉన్నన్నాళ్ళు పెద్ద కొడుకుకి, పెద్ద కోడలికి సేవలు చేసి వృద్ధాప్యంలో వచ్చి మా దగ్గర చేరారు. కాలు చెయ్యి సక్రమంగా ఉన్నన్నాళ్ళు సంపాదించిందంతా పెద్ద కొడుక్కే దారబోశారు. ఉద్యోగాలు చేస్తూ సతమతమైపోతున్నా ఈ ఊర్లో తప్ప మేము ఉండలేము అంటూ సాయం చేయడానికి కూడా సిటీకి మన దగ్గరికి రాలేదు. ఇప్పుడు నేను మాత్రం వాళ్ళనెందుకు చూసుకోవాలి అంటూ సూటిపోటి మాటలనేది. ఇక వేరే దారి లేని అన్నపూర్ణమ్మ గారు, విశ్వనాథం గారు కోడళ్ళ సూటిపోటి మాటలు, కోడళ్ళకి ఎదురు చెప్పలేని కొడుకుల నిస్సహాయతని పంటి బిగువున భరిస్తూ 6 నెలలు అక్కడ, 6 నెలలు ఇక్కడ కాలక్షేపం చేస్తూ ఉన్నారు. ఆ రోజు అన్నపూర్ణమ్మ గారు, విశ్వనాథం గారు పెద్ద కొడుకింట్లోనే ఉన్నారు. తమ గదిలో కూర్చుని విశ్వనాథం గారు వ్యవసాయానికి సంబంధించిన లెక్కలేవో రాసుకుంటూ ఉన్నారు. అన్నపూర్ణమ్మ గారు ఉతికిన చీరలన్నీ మడతపెట్టి అల్మారాలో సర్దుకుంటున్నారు. అప్పుడు సౌమ్య అత్తామామల గదిలోకొచ్చి, అత్తయ్య గారు, మామయ్య గారు, మీరొచ్చి 6 నెలలు గడిచిపోయాయి. వచ్చే వారం మీరిక హైదరాబాద్ వెళ్ళాలి. మీ అబ్బాయి ఇందాకే రమేష్కి ఫోన్ చేశాడు. వచ్చే వారం మిమ్మల్ని ట్రైన్ ఎక్కిస్తాను, స్టేషన్కి వచ్చి దించుకోమని మీ చిన్నబ్బాయి రమేష్తో చెప్పారు. మీరు మీకు కావలసిన సామాన్లన్నీ సర్దుకొని రెడీగా ఉండండి. ఈయన టికెట్లు బుక్ చేస్తానని మీతో చెప్పమని చెప్పారు అని చెప్పి వారి అంగీకారం కోసం కానీ ఆమోదం కోసం కానీ చూడకుండా అక్కడి నుంచి విసవిస వెళ్ళిపోయింది పెద్ద కోడలు. కోడలి ప్రవర్తన చూడగానే అన్నపూర్ణమ్మ గారికి గతమంతా కళ్ళ ముందు కదిలింది. సురేష్ 10వ తరగతి వరకు చదువుకుని ఆ తరువాత చదువు అబ్బక తండ్రితో కలిసి వ్యవసాయం పనులే చేసుకుంటూ ఉండేవాడు. అప్పుడు రమేష్ ఇంజనీరింగ్ చదువుతూ ఉన్నాడు. సురేష్కి ఆ సంవత్సరం ఎలాగైనా సరే పెళ్లి చేసేయాలని సురేష్కి పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. సురేష్కి పెళ్లి సంబంధాలు చూస్తూ ఉన్నప్పుడు సురేష్ చదువుకోకపోవడం వల్ల చాలామంది ఉద్యోగస్తులకే పిల్లనివ్వడానికి సముఖత చూపించారు. కొన్ని రోజులు వెతికిన తర్వాత ఉద్యోగం లేకపోయినా వాళ్ళ ఆస్తిపాస్తుల్ని చూసి, కుటుంబాన్ని చూసి కొన్ని సంబంధాలు ముందుకొచ్చాయి. అదే సమయంలో అదే ఊర్లో ఉంటున్న సౌమ్య మీద అన్నపూర్ణమ్మ గారి దృష్టి పడింది. పేదింటి పిల్ల అయినా మంచి కుటుంబం, తల్లి లేని పిల్ల, నెమ్మదస్తురాలు, కట్న కానుకలు ఏమి తీసుకురాలేకపోయినా తమని అర్థం చేసుకుని తమ కుటుంబంతో కలిసిపోతుంది అని చిన్నప్పటి నుంచి కష్ట నష్టాలని పేదరికాన్ని చూసింది కాబట్టి ప్రతి పరిస్థితిని అర్థం చేసుకుంటుంది అని, వృద్ధాప్యంలో తమని కూడా జాగ్రత్తగా చూసుకుంటుంది అని, తల్లి లేని పిల్ల కాబట్టి అత్తామామల్ని తల్లిదండ్రుల్లా భావించి ప్రేమిస్తుంది అని, ఆ అమ్మాయి అయితేనే తనకి తగిన కోడలు అవుతుంది అని భావించారు అన్నపూర్ణమ్మ గారు.
ఆ తర్వాత విశ్వనాథం గారితో కూడా సౌమ్య గురించి చెప్పారు. భార్య అభిప్రాయాన్ని గౌరవించిన విశ్వనాథం గారు కొడుకు ఇష్టాయిష్టాలని కూడా కనుక్కొని సౌమ్య సురేష్కి కూడా నచ్చటంతో సౌమ్య కుటుంబ సభ్యులతో మాట్లాడి సురేష్కి సౌమ్యనిచ్చి పెళ్లి చేశారు. తల్లి లేని పిల్లని పెళ్ళైన దగ్గర నుంచి సౌమ్యని అన్నపూర్ణమ్మ గారు ఎంతో ప్రేమగా చూసుకునేవారు. ఏదైనా తప్పు చేసినా, తన వల్ల ఏదైనా పొరపాటు జరిగినా కడుపులోనే దాచుకునేవారు. కన్న తల్లి దగ్గర ఒక కూతురికి ఎలాంటి స్వతంత్రం ఉంటుందో అలాంటి స్వతంత్రాన్నే కోడలికి కూడా ఇచ్చారు అన్నపూర్ణమ్మ గారు. ఆ ఇంట్లో కోడలుగా అడుగుపెట్టిన దగ్గర నుంచి సౌమ్యకి ఎలాంటి లోటు లేకుండా, ఎలాంటి కలత కలగకుండా, ఎప్పుడూ కన్నీరే రాకుండా చూసుకున్నారు ఆవిడ. కడుపుతో ఉన్నప్పుడు తల్లి కన్నా ఎక్కువగా కాలు కింద పెట్టనివ్వకుండా జాగ్రత్తగా చూసుకున్నారు కోడల్ని. 2 పురుళ్ళు తల్లి స్థానంలోనే ఉండి అన్నపూర్ణమ్మ గారే పోశారు. బాలింతగా ఉన్నప్పుడు కూడా పిల్లల్ని అన్నపూర్ణమ్మ గారే చాలా జాగ్రత్తగా చూసుకునేవారు. కోడలికి ఎలాంటి ఇబ్బంది కలగనిచ్చేవారే కాదు. రాత్రిపూట పిల్లలు లేచి ఏడుస్తున్నా, బాలింతకు నిద్ర సరిపోకపోతే ఆరోగ్యం చెడిపోతుంది అని రాత్రంతా మేల్కొని చంటి బిడ్డల్ని ఆవిడే ఆడించేది. ఇంటి పనులలో, వంట పనులలో కోడలికి సహాయం చేస్తూ పిల్లల్ని కూడా చూసుకుంటూ కోడలికి ఎప్పుడూ ఇంటి పనులు కానీ, పిల్లల పనులు కానీ భారం కాకుండా చూసుకునేది. ఎప్పుడైనా కోపంలో సురేష్ సౌమ్యని ఒక మాట అన్నా కూడా అన్నపూర్ణమ్మ గారు అస్సలు ఊరుకునేవారు కాదు. కోడలి పక్కనే నిలబడి కొడుకుకే చివాట్లు పెట్టేవారు. తల్లి లేని పిల్ల, తనని బాధ పెట్టకురా అంటూ కొడుకుకి సర్ది చెప్పడానికి ప్రయత్నించేవారు. అలాంటిది మెల్లమెల్లగా రోజులు గడిచే కొద్దీ సౌమ్య అన్నపూర్ణమ్మ గారు తనకు ఏదైనా పని చెప్పినా చిరాకు పడడం, స్వతంత్రంగా ఏదైనా ఒక మాట అన్నా గొడవకి దిగడం, అన్నింటికంటే ఎక్కువగా సౌమ్య ఇప్పుడు ఆవిడ్ని లెక్కలేనట్టుగా చూడడం అన్నపూర్ణమ్మ గారు భరించలేకపోతున్నారు. తను ఎక్కడ తప్పు చేసిందో, కోడలు ఎందుకిలా తల్లిలా ప్రేమించే తనని శత్రువులా చూస్తుందో ఆవిడకి ఎంత ఆలోచించినా అర్థం కావడం లేదు. అన్నింటికంటే ఎక్కువగా కోడలు తమని భారంగా ఫీల్ అవుతుంది అని, ఈ 6 నెలలు ఎప్పుడు గడిచిపోతాయిరా బాబు అని ఎదురు చూస్తుంది అన్న విషయాలన్నీ అర్థమవుతూ ఉంటే అన్నపూర్ణమ్మ గారి మనసుకి చాలా బాధ కలుగుతుంది. ఇంతకుముందు ప్రతి విషయము అత్తగారితో చర్చించి ఆమె సలహా తీసుకునే చేసేది సౌమ్య. మరిది పెళ్ళై తోటి కోడలొచ్చినప్పటి నుంచి ఆమెలో స్వార్థం పెరిగిపోయింది. మరిది గారిని బాగా చదివించారని, మిమ్మల్ని చదువు మాన్పించేసి పొలం పనులకే పరిమితం చేశారని, మీ జీవితాన్ని మీ తల్లిదండ్రులు ఇద్దరే నాశనం చేసేశారని భర్తకు కూడా లేనిపోని మాటలు చెప్పి భర్తను కూడా రెచ్చగొట్టేది. మీ అమ్మా నాన్నలకి చిన్న కొడుకు అంటేనే ఇష్టం, అందుకే పనులు చేసే పాలేరులాగానే మిమ్మల్ని వాడుకున్నారు. మీ తమ్ముణ్ణేమో చదివించారు. ఆ విషయాలు తెలియక మీరేమో గొడ్డులాగా చిన్నప్పటి నుంచి ఈ కుటుంబం కోసమే కష్టపడ్డారు. 15 ఏళ్ల వయసు నుంచి మీరు చేసిన కష్టంతోనే ఇల్లంతా నడిచింది. ఇప్పుడు మాత్రం ఆస్తిని మీకు మీ తమ్ముడికి సమానంగా పంచుతారట. ఇదెక్కడ న్యాయం అండి? ఉద్యోగం చేస్తూ నెల నెల జీతం సంపాదించే మీ తమ్ముడికి మీతో ఆస్తిలో సమానంగా వాటా ఇస్తే ఎలాగా? తన చదువులకి ఎన్నెన్ని లక్షలు ఖర్చు పెట్టారు. వాటన్నింటినీ లెక్క పెడితే మీ తమ్ముడికి ఆస్తిలో చిల్లిగవ్వ కూడా రాదు. ఇదే విషయం మీ అమ్మా నాన్నలు ఒప్పుకుంటారా? మీకు సరైన న్యాయం చేస్తారా? అంటూ తనని రెచ్చగొట్టేలా మాట్లాడుతూనే ఉంటుంది. ఆ మాటల ప్రభావంగానే గత కొంతకాలంగా పెద్ద కొడుకు ప్రవర్తనలో కూడా చాలా మార్పొచ్చింది. తల్లిదండ్రులతో అవసరమైతేనే అది కూడా పొడి పొడిగా మాట్లాడడం మొదలుపెట్టాడు. అవసరం లేకపోతే ముభావంగా ఉండడం మొదలుపెట్టాడు. తల్లిదండ్రుల ఆరోగ్యాన్ని కానీ, అవసరాల్ని కానీ అస్సలు పట్టించుకోవడం లేదు. అమ్మ నాన్న ఎలా ఉన్నారు ఏమిటి అనే విషయాలు కూడా తనకి పట్టడం లేదు. ఇంతకు ముందంతా తల్లిదండ్రులతో చాలా సరదాగా ఉండేవాడు సురేష్. కానీ ఇప్పుడు తన మనసంతా సౌమ్య నింపిన విషంతోనే నిండిపోయింది. అంతకు ముందు వరకు తల్లిదండ్రుల మీద ఎంతో ప్రేమ చూపిస్తూ తల్లిదండ్రులిద్దరిని ఎంతో గౌరవంగా చూసుకునే సురేష్ ఇప్పుడు పూర్తిగా మారిపోయాడు. మెల్లమెల్లగా రోజులు గడిచే కొద్దీ సురేష్, సౌమ్య పిల్లలిద్దరినీ కూడా అన్నపూర్ణమ్మ గారు విశ్వనాథం గారి దగ్గరికి రానివ్వడం లేదు.
స్కూల్ నుంచి రాగానే ట్యూషన్స్ అంటూ పంపించేస్తున్నారు. ట్యూషన్ నుంచి వచ్చాకైనా నానమ్మ, తాతయ్య వాళ్ళ దగ్గరికి ఆశగా వచ్చే పిల్లల్ని పొద్దున్నే స్కూల్ ఉంది కదా, లేట్ అయిపోతుంది, ఇంక వెళ్ళి పడుకోండి అని చెప్పి రూమ్‌లోకి పంపించేస్తున్నారు. పిల్లలు నానమ్మ, తాతయ్యల దగ్గరికి వెళతామని, వాళ్ళతో ఆడుకుంటామని మారం చేసినా, నాయనమ్మ, తాతయ్యలతో ఆడుకుంటామని అడిగినా కొట్టో, తిట్టో వాళ్ళని వీళ్ళ దగ్గరికి రాకుండా చేసేస్తున్నారు. కొడుకు, కోడలు ఎలా ఉన్నా కనీసం మనవడు, మనవరాలు కూడా వాళ్ళ దగ్గరికి రాకపోవడంతో విశ్వనాథం గారు, అన్నపూర్ణమ్మ గారు చాలా బాధపడుతున్నారు. ఆ ఇంట్లో పరిస్థితులు అన్నపూర్ణమ్మ గారిని, విశ్వనాథం గారిని ఎంతగానో కలవరపెడుతున్నాయి. వృద్ధాప్యంలో, చివరి రోజుల్లో సొంత ఊర్లో, సొంత ఇంట్లో అయిన వాళ్ళ మధ్యలో బ్రతకాలి అనుకున్న వారి ఆశల్ని కొడుకులిద్దరూ అడియాసలు చేసేశారు. ఈ గొడవల క్రమంలోనే అన్నదమ్ములిద్దరూ మాట్లాడుకుని తల్లిదండ్రుల్ని చెరో 6 నెలలు చొప్పున పంచుకొని ఫుట్బాల్లా అటు ఇటు తంతున్నారు. ఎవరికి వాళ్ళు అమ్మా నాన్న వాళ్ళ దగ్గరుండే ఆ 6 నెలలైనా వాళ్ళని సరిగ్గా చూస్తారా అంటే అదీ లేదు. ఈ 6 నెలలు ఎప్పుడైపోతాయిరా దేవుడా అని ఎదురు చూసి చూసి పెద్ద కోడలు అత్తామామల్ని చిన్న కోడలింటికి పంపిస్తుంది. చిన్న కోడలిది అదే తంతు. అన్నపూర్ణమ్మ గారిని వంటగదిలోకి రానివ్వదు. అలా అని సమయానికి కడుపు నిండా తిండి కూడా పెట్టదు. ఎప్పుడూ పార్టీలు, ఫ్రెండ్స్, సినిమాలు, షికార్లు, షాపింగులు అంటూ తిరుగుతూ ఉంటుంది. సరిగ్గా రమ్య ఆ ఇంట్లో వంట కూడా చేయదు. ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ పెడుతుంది. ఆ బయట నుంచి తెచ్చిన బిర్యానీలు, పిజ్జాలు, బర్గర్లు అన్నపూర్ణమ్మ గారికి, విశ్వనాథం గారికి అస్సలు సరిపడేవి కాదు. వాళ్ళ ఆరోగ్యం పాడయి రాత్రంతా అనారోగ్యంతో, కడుపు నొప్పితో బాధపడుతూ ఉండేవారు. బయట ఫుడ్స్ మాకు పడడం లేదు, కాస్త మా కోసం అన్నం వండమ్మా, లేదంటే మా ఇద్దరి కోసం నేనే వంట చేసుకుంటాను అని అన్నపూర్ణమ్మ గారు చెప్పినా కూడా కోడలు విరుచుకుపడేది. ఈ 6 నెలలు మా ఇంట్లో ఉన్నన్ని రోజులు నోరు మూసుకొని మేం పెట్టింది తిని ఒక మూలన పడుండండి, లేదంటే మీకు అస్సలు బాగోదు. ఊర్లో ఇలా పెత్తనాలు చేసే కదా అక్క, బావగారు వాళ్ళు మిమ్మల్ని వాళ్ళతో ఉంచుకోలేక మా దగ్గరికి పంపించారు. ఈ వయసులో కొడుకులిద్దరూ మిమ్మల్ని పంచుకున్నా కూడా మీకు బుద్ధి రావడం లేదు. మౌనంగా కొడుకులకి, కోడళ్ళకి తగినట్టు నడుచుకోవాలి అన్న ఆలోచన కూడా మీకు లేదు అంటూ చివాట్లు పెట్టేది కోడలు. ఈ ఆలోచనలన్నీ అన్నపూర్ణమ్మ గారికి, విశ్వనాథం గారికి మనసులో మెదులుతూ ఉండగానే వారం రోజులు ఇట్టే తిరిగొచ్చేశాయి. ఆ రోజు శనివారం. పెద్ద కొడుకు అన్నపూర్ణమ్మ గారిని, విశ్వనాథం గారిని హైదరాబాదు ట్రైన్ ఎక్కించాడు. ఆ తర్వాత రోజు ఉదయం చిన్న కొడుకు రమేష్ తల్లిదండ్రులిద్దరినీ తీసుకెళ్లడానికి స్టేషన్కొచ్చాడు. గుమ్మంలో అడుగు పెడుతూ ఉండగానే అత్తగారిని, మామగారిని చూస్తూ రమ్య మొహం చిట్లించుకుంది. మాట వరుసకు కూడా ఎలా ఉన్నారు, ఏమిటి, ఆరోగ్యం బావుందా అని కూడా పలకరించలేదు. ప్రయాణం ఎలా జరిగింది అని కూడా అడగలేదు. మౌనంగా లోపలికి వెళ్ళిపోయింది. అన్నపూర్ణమ్మ గారు, విశ్వనాథం గారు మౌనంగా తమ లగేజీని తీసుకొని తమ గదిలోకి వెళ్ళిపోయారు. ఆ రోజు ఆదివారం కావడంతో రమేష్ కూడా ఇంట్లోనే ఉన్నాడు. రమ్య రెస్ట్ తీసుకోవాలి అంటూ వంట కూడా చేయలేదు. పొద్దున టిఫిను, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం కూడా ఆన్లైన్లోనే ఆర్డర్ చేసేసారు వాళ్ళు. ప్రయాణం చేసొచ్చి బయట ఆహారం తినేసరికి ఆ రోజు రాత్రి అన్నపూర్ణమ్మ గారికి, విశ్వనాథం గారికి అస్సలు నిద్రే పట్టలేదు. తెలిసి తెలిసి ఏనాడు ఎవ్వరికీ ఏ అపకారమూ చేయలేదు. ఎవరైనా బాధలో ఉంటే చేతనైన సహాయం చేయకుండా ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. కావాలని ఎవ్వరి మనసుని నొప్పించలేదు. ఆకలని ఎవ్వరు మన ఇంటి ముందుకొచ్చినా కడుపు నిండా అన్నం పెట్టకుండా ఎప్పుడూ పంపించలేదు. అలాంటిది మనకి భగవంతుడు ఇలాంటి రోజులను ఎందుకు ఇచ్చాడండి? ఇలాంటి బ్రతుకు బ్రతికే కంటే చచ్చిపోవడమే మేలు. ఇంతలా శిక్షించడానికి మనం ఏం పాపం చేశామండి అంటూ అన్నపూర్ణమ్మ గారు విశ్వనాథం గారి భుజంపై తలవాల్చి చాలాసేపు ఏడుస్తూనే ఉన్నారు. చిన్న కొడుకు ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి సిటీ వాతావరణం పడకో, తినే ఆహారం సరిపడకో అన్నపూర్ణమ్మ గారికి మనసంతా దిగులు దిగులుగా, ఏదో బాధగా, శరీరంలో కూడా ఏదో అలసటగా అనిపించడం మొదలుపెట్టింది. ఒక నెల రోజులు గడిచేసరికి అన్నపూర్ణమ్మ గారి ఆరోగ్యం అస్సలు బాగోలేదు. మాటి మాటికి నీరసము, గుండెంతా దడగా ఉండడము అవుతుంది. భార్య పరిస్థితి చూస్తూ
ఎన్ని రోజులైనా సరే ఆవిడ కోలుకోకపోవడంతో ఒకరోజు ఉదయం ఆఫీస్కి వెళ్ళబోతున్న రమేష్ దగ్గరకొచ్చి విశ్వనాథం గారు, బాబు రమేష్, మీ అమ్మకి ఒంట్లో అస్సలు బాగోలేదు, గుండెల్లో దడదడగా ఉంటుందట, నీరసంగా కూడా ఉంటుంది, 4 రోజుల నుంచి అన్నం కూడా సరిగ్గా తినడం లేదు, నాకెందుకో మీ అమ్మని చూస్తుంటే భయంగా ఉంది, మీ అమ్మని కాస్త ఏదైనా హాస్పిటల్కి తీసుకెళ్ళు బాబు, తనను అలా చూస్తూ ఉంటే నాకు చాలా దిగులుగా ఉంది అని కొడుకుని అడిగారు విశ్వనాథం గారు. అదే సమయంలో వంటగదిలో నుంచి బెడ్రూంలోకి వచ్చిన రమ్య విశ్వనాథం గారికి రమేష్కి జరుగుతున్న సంభాషణ బయట నుంచే వింది. ఆ మాటలు వింటూనే గదిలోకి కూడా లోపలికి రాకుండా తలుపు దగ్గర నుంచే పెద్దగా అరుస్తూ పెద్ద గొడవ చేసేసింది. చూడండి మామయ్య గారు, ఈ 6 నెలలు మిమ్మల్ని అత్తయ్య గారిని మాతో పాటు ఉంచుకుని చూసుకుంటున్నాము. మీ పొలాలన్నీ మీ పెద్ద కొడుకే కదా చూసుకుంటున్నాడు. అందులో ఒక్క రూపాయి కూడా ఇప్పటి వరకు మేము ఆశించలేదు. ఇన్ని రోజులు మీరు కష్టపడి సంపాదించిన ప్రతి రూపాయి మీ పెద్ద కొడుకుకే కదా ధారాదత్తం చేశారు. ఇప్పుడు మీ ఖర్చులు మాత్రం మమ్మల్ని భరించమంటే ఎలాగా? హాస్పిటల్కి వెడితే ఎంత ఖర్చు అవుతుందో మీకు తెలుసా? ఆ టెస్ట్లని ఈ టెస్ట్లని ఎన్ని డబ్బులు ఖర్చు అయిపోతాయో మీకు ఏమైనా అర్థం అవుతుందా? సంపాదన అంతా పెద్ద కొడుకుకిను, ఖర్చేమో చిన్న కొడుకుగా అంటూ రుసరుసలాడింది రమ్య. 4 రోజులు గడిస్తే అత్తయ్య గారి ఆరోగ్యం కుదుట పడుతుంది, మీరేమీ కంగారు పడకండి. వృద్ధాప్యంలో నీరసంగా అలసటగా ఉండక యాక్టివ్గా ఉంటారా మనుషులు? అంతగా హాస్పిటల్లో మీకు చెక్ చేయించుకోవాలి అని అనిపిస్తే 6 నెలలు అయిపోయాక మీరు మీ పెద్ద కొడుకు దగ్గరకు వెళతారు కదా, అప్పుడు ఒకసారి ఇద్దరూ వెళ్ళి మంచి హాస్పిటల్లో చూయించుకొని అన్ని చెకప్లు చేయించుకోండి అంటూ కఠినంగా ఎగతాళిగా అంది. ఎటూ చెప్పలేక రమేష్ మౌనంగా ఆఫీస్కి వెళ్ళిపోయాడు. అన్నపూర్ణమ్మ గారిని చూస్తూ ఉంటే విశ్వనాథం గారికి చాలా కంగారుగా ఉంది. ఏం చేయాలో అర్థం కాక తన దగ్గరున్న కొంత డబ్బుతో ఆమెని హాస్పిటల్కి తీసుకెళ్లాడు. అక్కడ టెస్టులు చేసిన డాక్టర్లు అన్నపూర్ణమ్మ గారికి హార్ట్లో ప్రాబ్లం ఉందని, అర్జెంటుగా స్టంట్ వేయాలని, 10 లక్షల దాకా ఖర్చు అవుతుందని, అర్జెంటుగా ఆపరేషన్ చెయ్యాలని, లేకపోతే ప్రాణానికే ప్రమాదమని చెప్పారు. దిగులుగా ఇంటికొచ్చిన విశ్వనాథం గారు సాయంత్రం కొడుకుతో విషయం అంతా వివరించి చెప్పారు. కానీ కోడలు రమ్య అంత డబ్బు అత్తగారి మీద ఖర్చు పెట్టడానికి అస్సలు ఒప్పుకోలేదు. రేపో మాపో పోయే ముసలి ప్రాణం కోసం 10 లక్షలు ఖర్చు పెట్టాలా? ఆపరేషన్ చేసినా బ్రతుకుతుంది అనే గ్యారంటీ ఏమీ లేదు కదా, అలాంటప్పుడు అనవసరంగా డబ్బులు దండగెందుకు అంటూ నోటికొచ్చినట్టుగా మాట్లాడింది. అప్పుడే విశ్వనాథం గారు సురేష్కి కూడా ఫోన్ చేశారు. అటు పక్క నుంచి కూడా ఇంచుమించు ఇలాంటి సమాధానమే వచ్చింది. లక్షలకి లక్షలు ఈ వయసులో తల్లిదండ్రుల మీద ఖర్చు పెట్టడానికి సురేష్ కూడా సముఖంగా లేడు. రమేష్కి తల్లిదండ్రుల మీద ప్రేమ ఉన్నా భార్య మాట జవదాటలేడు. ఆమె నిర్ణయాన్ని మీరి తల్లిదండ్రులకి డబ్బులిచ్చే సాహసము చేయలేడు. రమ్యకి కోపం వస్తే ఏం చేస్తుందో తనకు కూడా తెలియదు. అందుకే రమేష్ మౌనంగా ఉండిపోయాడు. అన్నపూర్ణమ్మ గారి పరిస్థితి తలుచుకుంటూ ఉంటే విశ్వనాథం గారికి వెన్నులో వణుకు పుడుతుంది. తను లేకుండా ఒంటరిగా బ్రతకాలి అన్న ఆలోచనే ఆయనని తీవ్రమైన దుఃఖానికి గురి చేస్తుంది. ఆ రోజు రాత్రి విశ్వనాథం గారికి అస్సలు నిద్ర పట్టలేదు. భార్యనే చూస్తూ ఆవిడ బెడ్ పక్కనే కూర్చున్నారు. భార్య పరిస్థితి తలుచుకుని కొడుకులు కోడళ్ల కసాయితనాన్ని గుర్తు చేసుకుని కుమిలి కుమిలి ఏడ్చారాయన. చాలాసేపు అలా ఏడుస్తూనే ఉండిపోయారు. తనకి చిన్న జ్వరం వస్తేనో తలనొప్పి వస్తేనో విల్లవిల్లాడిపోయే భార్య ఈరోజు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న చేతగాని వాడిలాగా ఏమీ చెయ్యలేకపోతున్నానే అని ఎంతగానో కుమిలిపోయారాయన. 2 కొడుకులు పుట్టినప్పుడు ఎంతగానో సంబరపడిపోయారు వాళ్ళు. వృద్ధాప్యంలో తోడుగా ఉంటారని, బాధ్యతలు తీసుకుంటారని, కంటికి రెప్పలా చూసుకుంటారు అని మురిసిపోయారు అన్నపూర్ణమ్మ గారు, విశ్వనాథం గారు. ఇప్పుడు కొడుకులు కోడళ్ళు అన్న మాటలు విన్న తర్వాత విశ్వనాథం గారికి వాళ్ళందరి మీద అసహ్యం కలుగుతుంది. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలుగానే మారిపోయాయి. పిల్లల కోసం ఎంత చేశాం, వారి అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమించాం. చిన్నప్పుడు పిల్లలకి జ్వరం వస్తే జలుబు వస్తే ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాం. కానీ ఈరోజు తమ తల్లి చావు బ్రతుకుల మధ్యలో ఉందని తెలిసి కూడా నా కొడుకులిద్దరూ హాయిగా నిద్రపోతున్నారు.
భగవంతుడా, ఇంత దౌర్భాగ్యపు సంతానాన్ని కలగజేశావు నాకు అనుకుంటూ ఎంతగానో ఏడ్చారు విశ్వనాథం గారు. చాలాసేపు ఏడ్చాక ఆయన చాలా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చారు. ఉదయాన్నే తన జేబులో ఉన్న ఫోన్ తీసుకొని తను నెంబర్లు రాసుకునే చిన్న పుస్తకంలో ఒక నెంబర్కి డయల్ చేశారు. ఫోన్లో మాట్లాడాక నిశ్చింతంగా ఊపిరి పీల్చుకున్నారు. మరుసటి రోజు డాక్టర్ రౌండ్స్కి వచ్చినప్పుడు డాక్టర్తో అన్ని విషయాలు మాట్లాడారు. అన్నపూర్ణమ్మ గారి ట్రీట్మెంట్ గురించి అన్ని విషయాలు తెలుసుకున్నారు. నేను రేపొద్దున కల్లా తిరిగి వచ్చేస్తాను, నా భార్యని జాగ్రత్తగా చూసుకోమని అన్నపూర్ణమ్మ గారి బాధ్యతని ఒక నర్సుకు అప్పచెప్పి వెంటనే ఆయన ఊరికి బయలుదేరారు. కన్నతల్లి చావు బతుకుల్లో హాస్పిటల్లో ఉంది అని, తనకి ఎలా ఉందో ఏమిటో అని కూడా పట్టించుకోలేదు చిన్న కొడుకు కానీ చిన్న కోడలు కానీ. విశ్వనాథం గారు ఊరికి వెళ్ళి తర్వాత రోజుకి తిరిగి వచ్చేశారు. వారం తిరిగేలోపు అన్నపూర్ణమ్మ గారికి ఆపరేషన్ కూడా జరిగిపోయింది. 10 రోజుల తర్వాత అన్నపూర్ణమ్మ గారి ఆరోగ్యం కుదుట పడింది అని డాక్టర్లు చెప్పారు. సమయానికి మందులు వాడుతూ ఆమెను జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పి అన్ని జాగ్రత్తలు విశ్వనాథం గారితో చెప్పారు. ఆ రోజు అన్నపూర్ణమ్మ గారిని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేస్తున్నారు. ఊరు నుంచి పెద్ద కొడుకు కోడలు ఉరుములేని పిడుగులాగా అకస్మాత్తుగా ఊడిపడ్డారు. కానీ వాళ్ళిద్దరూ చాలా కోపంగా ఉన్నారు. హాస్పిటల్లో గొడవెందుకులే అని మౌనంగా ఊరుకున్నారు. అన్నపూర్ణమ్మ గారిని తీసుకొని విశ్వనాథం గారి చిన్న కొడుకు ఇంటికి వెళ్లారు. ఇంటికి రాగానే పెద్ద కొడుకు కోడలు చెప్పిన మాటలు విన్న చిన్న కొడుకు కోడలు కూడా కోపంతో ఊగిపోయారు. విశ్వనాథం గారు అన్నపూర్ణమ్మ గారిని గదిలోకి తీసుకెళ్లి పడుకోబెట్టి హాల్లోకి వచ్చారు. కొడుకులు కోడళ్ళు ఒక్కసారిగా ఆయన మీద విరుచుకుపడ్డారు. అమ్మకి ఆపరేషన్ చేయించడానికి డబ్బెక్కడి నుంచి వచ్చింది నాన్న అని అడిగాడు పెద్ద కొడుకు. మళ్ళీ తండ్రికి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా మమ్మల్ని ఎవ్వరిని సంప్రదించకుండానే పొలం ఎందుకు అమ్మేశారు అంటూ అడిగాడు. ఓహో, అన్నీ తెలుసుకునే నన్ను నిలదీయడానికి వచ్చారన్నమాట. అయితే చెప్తాను వినండి. బాబు సురేష్, ఉన్న 20 ఎకరాల్లో 5 ఎకరాల పొలం ఎప్పుడో నీ పేరు మీద రాసేశాను. రమేష్ని చదివించి ప్రయోజకుణ్ణి చేశాను. తను ఉద్యోగం చేసి బాగానే సంపాదిస్తున్నాడు అనగానే పెద్ద కోడలు సౌమ్య కల్పించుకుంటూ, చిన్నప్పటి నుంచి చదువు మానేసి చాకరీ చేసిన నా భర్తకి బాగానే న్యాయం చేశారు మామయ్య గారు, మాకు బాగా బుద్ధి చెప్పారు అంది. అంతలోనే రమ్య కల్పించుకుంటూ, మామయ్య గారు, ఏ ఒక్కరోజు కూడా ఆ పొలం మీద వచ్చే ఒక్క రూపాయి కూడా మేము ఎరిగి ఉండలేదు. పోనీలే, వ్యవసాయం వాళ్లే చేసుకుంటున్నారు కదా, ఎప్పటికైనా ఆ భూమి మనదే కదలే అనుకున్నాం మేము. కానీ మీరేం చేశారు అంటున్న కోడలి మాటలకి విశ్వనాథం గారు, ఏం మాట్లాడుతున్నారు మీరు? అమ్మ సౌమ్య, జరిగినవన్నీ నువ్వు మర్చిపోయి ఉండుండొచ్చు. మీ అత్తగారు నిన్ను కన్న తల్లి కంటే ఎక్కువగా చూసుకుంది. ఏ రోజు నిన్ను తను కోడలిగానే అనుకోలేదు. కన్న కూతుర్లాగానే భావించి నీకు ప్రతి అవసరంలోనూ సేవలు చేసింది. కానీ నువ్వేం చేశావు? సూటిపోటి మాటలతో బాధించావు. చావు బ్రతుకుల్లో ఉన్న అత్తగారి గురించి కనీసం ఆలోచించలేదు. నీ భర్త మనసు కూడా మార్చేసి మా మీద ద్వేషాన్ని పుట్టించావు. చివరికి చావు బతుకుల్లో ఉన్న అత్తగారి మీద కాస్తైనా కనికరం చూపించలేదు మీరు. అమ్మ రమ్య, నువ్వేమన్నావు ఆ రోజు? రేపో మాపో పోయే ముసల్దాని కోసం లక్షలు ఖర్చు పెట్టాలా అన్నావు కదా. మీ అమ్మకి ఇలాంటి పరిస్థితి వస్తే మీ ఇద్దరు ఇలానే మాట్లాడుండేవారా అంటూ కోడళ్ళిద్దరినీ కడిగి పారేశారు. కొడుకులిద్దరూ ఏమీ మాట్లాడలేక మౌనంగా తలదించుకున్నారు. కొడుకుల చేతగానితనానికి విశ్వనాథం గారు చీదరించుకున్నారు. విశ్వనాథం గారు మళ్ళీ మాట్లాడుతూ, వృద్ధాప్యంలో కన్న తల్లిదండ్రుల్ని భారంగా భావించి రోడ్డు మీదకి విసిరేస్తున్న పిల్లలు ఉన్నారని పేపర్లలో టీవీలలో చూస్తూనే ఉన్నాం. మన పిల్లలు అలా చేయర్లే అని ఎప్పుడు మనసుకు సర్ది చెప్పుకుంటూనే ఉండేవాడిని నేను. కానీ మీరు కూడా వాళ్ళకి ఏమాత్రమూ అతీతులు కారని నిరూపించి చూపించారు. అందుకే నేను ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను. నా పేరు మీద ఉన్న పొలం మొత్తాన్ని అమ్మేశాను. నా భార్య ఆపరేషన్ ఖర్చులకు సరిపడా డబ్బులుంచుకొని మిగతావన్నీ బ్యాంకులో మా ఇద్దరి పేరున ఫిక్స్డ్ డిపాజిట్లో వేశాను. నెల నెల దాని మీద వచ్చే వడ్డీతో మేమిద్దరం హాయిగా బ్రతుకుతాము. బాబు సురేష్, అమ్మ సౌమ్య, ఈరోజు సాయంత్రమే బయలుదేరి మేమిద్దరం ఊరికి వచ్చేస్తున్నాము. మీకు ఒక వారం రోజులు గడువిస్తున్నాను. ఆలోపుగా మీరు మా ఇల్లును ఖాళీ చేసేసి మాకు ఇచ్చేయండి. ఈ వారం రోజుల లోపల మీరు ఏదైనా అద్దెలు వెతుక్కోండి. వెంటనే
ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటే మీకు కూడా కష్టమే కదా! అందుకే వారం రోజులు మీరు కూడా మా ఇంట్లోనే ఉండొచ్చు. వారం తర్వాత మీరు ఖచ్చితంగా ఇంట్లో నుంచి బయటకి నడవాల్సిందే. ఈ చివరి రోజుల్లో నేను, నా భార్య ప్రశాంతంగా, మనశ్శాంతిగా మా సొంత ఇంట్లో దర్జాగా ఉండాలనుకుంటున్నాము. వృద్ధాప్యంలో మీ చీత్కారాలు, చీదరింపులు, సూటిపోటి మాటలు భరిస్తూ మీ పంచన పడి ఉండాల్సిన అవసరం మాకు లేదు. అందుకే నేను ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను. మీరు వీలైనంత త్వరగా మా ఇల్లు ఖాళీ చేసి మాకిచ్చేస్తే మంచిది అని చెప్పి అక్కడి నుంచి గదిలో ఉన్న అన్నపూర్ణమ్మ గారి దగ్గరికి వెళ్ళిపోయారు విశ్వనాథం గారు. వెళ్ళిపోతున్న తండ్రి వైపే కొడుకులు, కోడళ్ళు అలా చేష్టలుడిగి చూస్తూ ఉండిపోయారు. అనుకున్నట్టుగానే ఆ రోజు సాయంత్రమే అన్నపూర్ణమ్మ గారికి ఆపరేషన్ చేసిన డాక్టర్ సహాయంతో అంబులెన్స్ మాట్లాడుకుని అన్నపూర్ణమ్మ గారిని జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్లారు విశ్వనాథం గారు. వారం రోజుల్లోగా పెద్ద కొడుకుని, కోడల్ని ఆ ఇంటి నుంచి ఖాళీ చేయించేసి, ఆ ఇంట్లో అన్ని పనులు చేస్తూ అన్నపూర్ణమ్మ గారికి, విశ్వనాథం గారికి వాళ్ళు తినాలనుకున్నది వండి పెట్టడానికి ఒక పని మనిషిని పెట్టారు విశ్వనాథం గారు. వృద్ధాప్యంలో సంతోషం ఇవ్వని పిల్లలతో బ్రతికే కంటే ఒంటరిగా బ్రతకటమే మేలు అని ఆయన అనుకున్నారు. అనుకోవడమే కాదు, దర్జాగా బ్రతికి చూపిస్తున్నారు. ఇదండి ఈ రోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది? కథ నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా యూట్యూబ్లో కొత్తగా వస్తున్న హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి హై పాయింట్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు ఇచ్చే లైకులు, షేర్లు, కామెంట్లు, ఇంకా ఈ హై పాయింట్స్ అనేవి మరెన్నో మంచి మంచి కథల్ని మీ ముందుకు తీసుకురావడానికి నాకు ఎంతగానో ప్రోత్సాహాన్ని ఇస్తాయండి. మరొక మంచి కథతో రేపు మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. ఉంటానండి.